కథన వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ సరస్వతి తెలివి. శ్రీపతి అనేవాడికి తాను చాలా తెలివైన వాడినని నమ్మకం. ఒక రోజున వాళ్ళింటికి వాడి మేనమామ వచ్చి, నువ్వు చాలా తెలివైన వాడివి కదా, గుంటకలగరాకు పసరు నుదుటికి పోసుకుని ఏ మంత్రం చదివితే భూమిలోని నిధి నిక్షేపాలు కనబడతాయో చెప్పు అని అడిగాడు. ఇది విని శ్రీపతి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ తర్వాత వాడు, భలేవాడి మామయ్య, మంత్రాలను నువ్వు నమ్ముతావా అని అడిగాడు. మేనమామ దిగులుగా, నీ తెలివి నా కూతురుకుంటే బాగుండేది, అది ఇలాంటి మాటలన్నీ నమ్మడమే కాక ప్రచారం కూడా చేస్తుంది అన్నాడు. శ్రీపతి మేనమామ కూతురు పేరు సరస్వతి, చక్కని చుక్క. ఆమెను శ్రీపతికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ సరస్వతి అమాయకురాలని, తను తెలివైన పిల్లనే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు శ్రీపతి. ఏం చేస్తాం, కొందరు తెలివి తక్కువతనంతో పుడతారు అని జాలిపడ్డాడు శ్రీపతి. దానికి మేనమామ తల అడ్డంగా ఊపి, తెలివి తక్కువదని ఎలాగంటాను, అది నమ్మిన దాన్ని కాదని ఒప్పించడం ఎంత తెలివైన వాళ్ళకి సాధ్యపడదే అన్నాడు. ఇది శ్రీపతికి సవాల్గా తోచింది. వాడు వెంటనే బయలుదేరి మేనమామతో పాటు అతని ఊరు వెళ్ళి సరస్వతిని కలుసుకుని, నువ్వు అడ్డమైనవన్నీ నమ్మకు, అంతా వేళాకోళం చేస్తారు అని నెమ్మదిగా చెప్పాడు. నేను తెలివైన దాన్ని, అడ్డమైనవి నమ్మను, నమ్మాల్సినవే నమ్ముతాను అన్నది సరస్వతి. రామాయణం, భారతం వంటి పురాణ ఇతిహాసాలని క్షుణ్ణంగా చదవాలి అన్నాడు శ్రీపతి. అయితే అప్పటికే సరస్వతి రామాయణం, భారతం పాటు భాగవతం కూడా క్షుణ్ణంగా చదివేసింది. శ్రీపతి కొన్ని ప్రశ్నలు వేసి ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. జవాబులు వేయడం అయ్యాక, మరి నేను తెలివైన దానేనా అని అడిగింది సరస్వతి. పురాణాలు చదివితే సరిపోదు, లెక్కలు కూడా బాగా తెలియాలి. జీవితంలో లెక్కల అవసరం చాలా ఉంటుంది. గణిత శాస్త్రం వలని మెదడు బాగా పదునెక్కుతుంది అన్నాడు శ్రీపతి. సరస్వతికి గణిత శాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమెను పరీక్షించిన శ్రీపతి అమ్మో అనుకున్నాడు. అతడికి అర్థం కాని క్లిష్ట సూత్రాలను కూడా ఆమె తేలిగానే అర్థం చేసుకోగలిగింది. చదువొక్కటే సరిపోదు, లోకజ్ఞానం కూడా ఉండాలి. అది ఉంటే అడ్డమైన వాళ్ళు చెప్పినవి నమ్మవు అన్నాడు శ్రీపతి. అలా నేనే నమ్మాను అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. శ్రీపతి గుంటగలగరాకు కథ చెప్పాడు. ఆమె నవ్వి, నీకు తెలియదా, అది నిజంగా నిజం. ఆ విషయం రాధ చెప్పింది. రాధ ఎన్నడూ అబద్ధం చెప్పదు అన్నది. ఆ రాధ నిన్ను ఆట పట్టించింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు నువ్వు తప్ప ఇంకెవరూ నమ్మరు కదా అన్నాడు శ్రీపతి. రాధ నాకు మంచి స్నేహితురాలు. దానికి పెళ్ళై 7 ఏళ్ళు అయింది. 6 నెలల క్రితం దాని భర్త దానికి ఈ విషయం చెప్పాడు. భర్త భార్యకు అబద్ధం చెబుతాడా అన్నది సరస్వతి అమాయకంగా. ఏమో, నీలాంటి భార్య అయితే ఏ భర్త అయినా అబద్ధం చెబుతాడు. అయినా ఇలాంటి విడ్డూరాలను నమ్మేదెలా అన్నాడు శ్రీపతి. అయ్యో, ఇది విడ్డూరం కాదు, ఒక్కసారి రాధ భర్తను కలుసుకో, నీకే తెలుస్తుంది అన్నది సరస్వతి. శ్రీపతి రాధ భర్తను కలుసుకున్నాడు. అతడు శ్రీపతి చెప్పింది విని, ఆ గుంటగలగరాకు విషయమై మొత్తం 8 శ్లోకాలున్నాయి. వాటిని ఒక వరుస క్రమంలో చదివితేనే ఫలితం కనిపిస్తుంది. ఆ పనిని ఆడవాళ్లే చేయాలి. రాధ ఒక రోజున ఆ పని చేయగలిగింది. ఎలుక కన్నంలో 100 వరహాల మూటను చూసిందామె. పోయిందనుకున్న డబ్బు అది. దానికి ఆ ప్రభావం గంటసేపు ఉంది. మరొకళ్ళు అయితే ఇంటి పెరడంతా తిరిగి ఆ గంటలోనే చాలా సాధించేవారు. రాధ 100 వరహాలతో సంతృప్తి పడిపోయింది. ఆ ఉత్సాహంలో శ్లోకాలు చదవవలసిన క్రమం మర్చిపోయింది. మళ్ళీ ఆ వరుస క్రమం కోసం ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఏమో అన్నాడు. అన్నాళ్ళు ఎందుకు పడుతుంది అని అడిగాడు శ్రీపతి ఆశ్చర్యంగా. ముందు మేము అలాగే అనుకున్నాం. నీ మరదలకి లెక్కలు బాగా వచ్చు. 8 శ్లోకాలను ఎన్ని రకాల వరుసలుగా పేర్చవచ్చు అని అడిగాం. 40,320 అని చెప్పింది. శ్లోకాలను అమావాస్య నాడే చదవాలి. ఏడాదికి 12 అమావాస్యలే కదా. మన అదృష్టం బాగుండక అసలు వరుస చివరి దాకా దొరక్కపోతే 2,688 సంవత్సరాల దాకా ఎదురు చూడాలని నీ మరదలే లెక్క కట్టింది. ఇది ఎవరికి వారే సాధించి తెలుసుకోవాలి. ఆ వరుస ఏమిటో ఇంకొకరికి చెబితే దాని ప్రయోజనం ఉండదు. చెప్పిన వారికి ఫలితం కూడా లేకుండా పోతుంది అన్నాడు రాధ భర్త. ఆ శ్లోకాల వరుస నేనే కనుక్కుంటాను. నాకు ఆ 8 శ్లోకాలు ఏమిటో చెప్పు అన్నాడు శ్రీపతి. రాధ భర్త తాళపత్రాన్ని తెచ్చి శ్రీపతికి ఇచ్చాడు. అది తీసుకుని ఇంటికి వచ్చిన శ్రీపతితో,
బావా, ఇది విన్నావా? మంత్రాలతో ఆవు పేడను బంగారంగా మార్చవచ్చట. నా స్నేహితురాలు చెప్పింది అన్నది సరస్వతి. శ్రీపతి వెంటనే ఆ మంత్రాలేమిటో తెలుసుకున్నావా అన్నాడు. వాటితో నీకు పనేమిటి? ఇలాంటివి నువ్వు నమ్మవు కదా అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుందిగా అన్నాడు శ్రీపతి. నీకు కావాలంటే తెలుసుకుని వస్తానులే అంటూ మధ్యాహ్నానికల్లా కబురు తీసుకుని వచ్చింది సరస్వతి. ఆ కబురు ప్రకారం బండెడు ఆవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను హోమం చేయగా వచ్చిన బూడిదను ఒళ్ళంతా పూసుకుని గోదావరిలో స్నానం చేసి రావాలి. ఆ తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ ఎంత ఆవు పేడను ముట్టుకుంటే అంత బంగారం తయారవుతుంది. సరస్వతి ఇది చెప్పి, బావా, అసలు ఈ ప్రపంచంలోని బంగారం అంతా అలాగే తయారైందని సీత చెబుతున్నది అన్నది. శ్రీపతి ఉత్సాహంగా సరస్వతి తెచ్చిన తాళపత్రాన్ని తీసుకుని, నేనేమో ఆవు పేడను బంగారం చేస్తాను, నువ్వేమో నిధి నిక్షేపాల కోసం ఆ శ్లోకాలు ఉండే వరుస తెలుసుకో. ఎవరు తమ పనిలో విజయాన్ని ముందుగా సాధిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళ కింద లెక్క అంటూ సరస్వతికి సవాలు చేశాడు. సరస్వతి తల అడ్డంగా ఊపి, ఇలాంటి పనులతో సమయం వృధా చేసుకునేటందుకు నేనేమైనా తెలివి తక్కువదాన్నా అన్నది. మరి నువ్వు వీటిని నమ్ముతున్నావు కదా, అలాంటప్పుడు ఆచరించడానికి ఏమి అని ప్రశ్నించాడు శ్రీపతి. నమ్మడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి నమ్ముతున్నాను, ఆచరించడం వల్ల నాకు నష్టం ఉంది కాబట్టి ఆచరించను. ఇంతవరకు నాకెందరో ఎన్నో చెప్పారు, నేను అన్నీ నమ్మాను. అన్నీ నమ్ముతానని అందరూ నాకే చెబుతారు, నేను నమ్మి ఊరుకుంటాను అంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించను. అందువల్లనే నేను బోలెడు గ్రంథాలు చదవగలిగాను అన్నది సరస్వతి. తన మరదలు తనకంటే చాలా తెలివైనదని అప్పటికి శ్రీపతికి అర్థమైంది. వాడు వెంటనే, నీకంటే తెలివైన వాడిని అనుకున్న నేనే రాధభర్త మాటలు నమ్మి ఆ శ్లోకాల సంగతి ఏమిటో ముందు చూద్దామనుకున్నాను. అందువల్ల నాకెంతో సమయం వృధా అయ్యేది కదా. ఎదుటి వాళ్ళు అర్థం లేని మాటలు చెబితే విని ఊరుకోవాలి తప్ప వాదించటము, నమ్మి ఆచరించడము తెలివి తక్కువ. నీకులాగా నమ్మి ఊరుకునే మాట అయితే ఈ ప్రపంచంలో ఏదైనా నమ్మవచ్చు. నేను నీకంటే తెలివి తక్కువ వాడినని ఒప్పుకుంటున్నాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడు. ఎందుకు? సరస్వతి నవ్వి, నీ మాటలు నమ్ముతున్నాను కాబట్టి నువ్వు తెలివి తక్కువ వాడివని నేను అనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి అందుకు ఒప్పుకుంటున్నాను అన్నది. తన కూతురు తెలివిని రుజువు చేయడానికే మేనమామ తనను సవాల్ చేశాడని ఇప్పటికి శ్రీపతి గ్రహించాడు. అంత తెలివైన భార్య తనకు లభించినందుకు తన అదృష్టం అనుకుని సంతోషించాడు శ్రీపతి. కథ సమాప్తం. రెండవ కథ, దయ్యాల భూమి. పూర్వం కోసల రాజ్యం సరిహద్దున రంగపురి అనే గ్రామం ఉండేది. అది పేద గ్రామంగా ఉండటానికి ముఖ్య కారణం ఆ గ్రామానికి 3 పక్కల ఊబనేల. గ్రామానికి ఉత్తరాన ఉన్న భూమి చాలా మంచిది. చాలా కాలంగా ఆ గ్రామస్తులు ఆ భూమిలో పంటలు పండిస్తున్నారు. కానీ 10-12 ఏళ్ల నుంచి అది బీడు వేసిపోయింది. అక్కడ దెయ్యాలు ఉన్నాయని గ్రామస్తుల నమ్మకం. అక్కడ వ్యవసాయం చేయాలని ప్రయత్నించిన వారంతా దెయ్యాల మూలంగా కీడును పొందారు. కొందరు మరణం చెందారు, కొందరికి పిచ్చి పట్టింది. అటు తర్వాత ఉత్తరం వైపు భూమిపైన గ్రామస్తులు ఆశలు వదులుకున్నారు. అక్కడంతా ముళ్ళ పొదలు, తుప్పలు మొలిచాయి. అసలే పేద గ్రామంగా ఉన్న రంగపురి ఇప్పుడు మరింత హీనస్థితికి వచ్చింది. ఆ గ్రామం నుంచి సుబుద్ధి అనే యువకుడు విద్య నిమిత్తం బాల్యంలోనే కాశీకి వెళ్ళి అక్కడ అనేక శాస్త్రాలు చదివి ఎంతో లోకజ్ఞానం గడించి స్వస్థలానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చే నాటి గ్రామం చాలా హీనస్థితిలో ఉన్నది. అతను గ్రామస్తులను అందరినీ పిలిచి, మీరంతా ఉత్తరపు భూమిని ఎందుకు బీడు పెట్టారు? తిండి గింజలు కూడా లేకుండా ఎలా బతుకుతున్నారు అని అడిగాడు. మేం బతకడం లేదు, క్రమంగా చస్తున్నాం. ఊరు విడిచిపోయేవాళ్ళు ఏనాడో పోయారు. ఉత్తరపు భూమి ఇప్పుడు సాగుభూమి కాదు, దెయ్యాల భూమి. ఒక్కొక్క రాత్రి అక్కడ కొరివి దెయ్యాలు తిరుగుతాయి. ప్రతి రాత్రి దెయ్యాలు మేనాలు మోయటం వినిపిస్తున్నది. మర్రి చెట్టు నిండా దెయ్యాలు కనిపిస్తాయి. ఇదంతా పుకారు కాదు. ఊళ్ళో ప్రతివాడు కళ్ళారా చూసినది, చెవులారా విన్నదీను అన్నారు గ్రామస్తులు. వాళ్ళ అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని చూసి నివ్వెరపోయాడు సుబుద్ధి. అతను ఊళ్ళో ఎందరినో అడిగి చూశాడు. కురివి దెయ్యాలను దాదాపు ప్రతివాడు చూశాడు. మేనాల మూతల చప్పుడు, వెర్రి నవ్వులు వినిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. 2-3 రైతులు దెయ్యాల భూమిలో దారుణంగా చంపబడ్డ మాట కూడా నిజమే. సుబుద్ధి రాత్రి వేళ బయటికి వచ్చాడు. వీధంతా నిర్జనంగా ఉంది. అతను ఉత్తరంగా నడిచి వెళ్ళాడు.
ఊరి చివరికి చేరేసరికి దెయ్యాల భూమిలో ఉన్న మర్రి చెట్టు కనబడింది. దాని పైభాగాన తెల్లగా ఏదో ఆడుతున్నట్టు కనిపించింది. దానికి ఒక పక్క గుప్పున పెద్ద మంట లేచి ఆరిపోయింది. ఎవరో వికారంగా నవ్వారు. సుబుద్ధి కోపంతో పళ్ళు కొరికి తాను చేయవలసింది ఏమిటో ఆ క్షణాన్నే నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చేసి పడుకున్నాడు. మర్నాడు అతను మధ్యాహ్నం భోజనం చేసుకుని తనకు కావలసిన వస్తువులన్నీ మూట కట్టుకుని తాను మరొక చోటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నట్లు గ్రామంలో అందరికీ చెప్పాడు. వెళ్ళేవాడివి కాస్త పొద్దుండగానే బయలుదేరు అని ఊళ్ళో వాళ్ళు సలహా ఇచ్చారు. ఇంకో గంటకు సూర్యాస్తమానం అవుతుంది అనగా సుబుద్ధి దెయ్యాల భూమికేసి బయలుదేరాడు. కానీ అతను ఆ భూమి దాటిపోలేదు. తన మూటను ఒక పొదలో దాచి మర్రి చెట్టు చుట్టూ ఉండే ప్రదేశమంతా చాలా శ్రద్ధగా పరిశీలించాడు. అతని అనుమానం రూఢి అయింది. ఆ ప్రాంతాన మనుషులు మసలిన జాడలు ఉన్నాయి. సూర్యాస్తమయం వేళకు సుబుద్ధి తన మూట విప్పి అందులో నుంచి నల్ల గుడ్డలు తీసి అవి వేసుకుని మూట పట్టుకుని మర్రి చెట్టు ఎక్కి విశాలంగా ఉన్న పైపంగలో సుఖంగా కూర్చుని నిద్రలో పక్కకి ఒరిగి పడిపోకుండా కొమ్మలకు తాళ్ళు అడ్డం కట్టుకున్నాడు. బాగా చీకటి పడినాక అతను తాను తెచ్చుకున్న ఆహారాన్ని తిని నీళ్లు తాగి రాబోయే దెయ్యాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాత్రి జామున్నర గడిచినాక కొందరు మనుషులు ఆ దెయ్యాల భూమిలోకి వచ్చారు. వాళ్ళు మసలై తీరును బట్టి వాళ్లకు ఆ ప్రదేశం బాగా తెలిసినట్టే కనబడింది. వాళ్ళు 4-5 మించి ఉండరు. వాళ్ళు ఒక చోట మంట వేశారు. మంటలో ఇంత గుగ్గిలం వేశారు. అది భగ్గున మండి ఆరిపోయింది. ఆ తర్వాత వారు అదే వంట మీద తమ వంట ప్రారంభించారు. మధ్యలో ఒకడు పెద్ద గడ ఒకటి ఎత్తి పట్టుకుని దానికి తెల్ల బట్ట కట్టి మర్రి చెట్టు పక్కగా కాసేపు ఆడించాడు. మధ్య మధ్య ఒకడు నక్కలు అరిచినట్టు అరిచాడు. ఇంకొకడు వికారంగా నవ్వాడు. ఈ విధంగా వాళ్ళు అర్ధరాత్రి దాటిన దాకా దెయ్యాల ఆటలు ఆడారు. 3వ జాములో మరి 10 మంది వచ్చి చేరారు. వాళ్ళు ఏవేవో మూటలు తెచ్చినట్టు సుబుద్ధికి తోచింది. వాళ్ళు పొయ్యిలో నుంచి ఒక కొరివి తీసుకుని తిన్నగా మర్రి చెట్టు కిందకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిని పక్కకు తొలగించి గొయ్యి తీశారు. కొంత మట్టి తీశాక అడుగున ఇంకా చాలా మూటలు ఉన్నట్టు సుబుద్ధి గమనించాడు. వాళ్ళు తాము తెచ్చిన మూటలను వాటితో చేర్చి వాటిపైన మళ్ళీ మట్టి కప్పి బండరాయిని యథాస్థానంలో పెట్టేశారు. మళ్ళీ కాసేపు దెయ్యాల ఆట ఆడి అందరూ సరిహద్దుగేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సుబుద్ధి నిద్రపోయాడు. అతనికి మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. అతను చెట్టు దిగి తిరిగి గ్రామంలోకి వచ్చాడు. వెళ్ళిపోతానని బయలుదేరితివే, అప్పుడే ఎలా తిరిగి వచ్చావు అని గ్రామంలో వాళ్ళు అతన్ని అడిగారు. నేనెక్కడికి వెళ్ళాను, రాత్రంతా దెయ్యాల భూమిలో ఉన్నాను, దెయ్యాలతో కాలక్షేపం చేశాను అన్నాడు సుబుద్ధి. ఏమిటి, దెయ్యాలతో కాలక్షేపం చేశావా? దెయ్యాలు నిన్ను ప్రాణాలతో వదిలేయా అని అడిగారు గ్రామస్తులు. అవి మనవంటి దెయ్యాలే, మనమంతా తలుచుకుంటే మన వల్ల వాటికే ప్రమాదం. మీకు ఒక చిత్రం చూపిస్తాను, నా వెంట ఎవరో వస్తారు అన్నాడు సుబుద్ధి. అతను రమ్మంటున్నది దెయ్యాల భూమికి అని తెలిసి చాలామంది భయపడ్డారు. ధైర్యం గల 5-6 మంది యువకులను మాత్రం వెంట పెట్టుకుని అతను వారితో దెయ్యాల భూమి అంతా మిట్ట మధ్యాహ్నం వేళ తిరిగాడు. ఇదిగో దెయ్యాల వంట చేసుకునే పోయిరాళ్ళు, ఇదిగో కాలిన కట్టెల బూడిద, ఇదిగో గొగ్గిలం పొడి. మంటల్లో వేసినప్పుడు చెదిరి పక్కన పడింది. పొయ్యి మంటలో గుగ్గిలం వేస్తే అదే కొరివి దెయ్యం, తెలిసిందా? దెయ్యాలు వంట చేసుకు తింటాయా? మీరు దెయ్యాలు అనుకునే వాళ్ళు దొంగలు. అంతా కలిసి 15 మంది దాకా ఉన్నారు. మర్రి చెట్టు మీద దెయ్యాలు ఆడటం ఏమిటో తెలుసా? ఒక పెద్ద కర్రకు బట్ట ఒకటి కట్టి దాన్ని ఆడించారు. ఈ మర్రి చెట్టు మీద ఉండి రాత్రి వాళ్ళు ఆడిన ఆటలన్నీ చూశాను. వాళ్ళు సరిహద్దు అవతల అడవుల్లో ఉంటారని నాకు అనుమానం. రాత్రిపూట దొంగతనాలు చేసి తెచ్చి దాన్ని ఈ మర్రి చెట్టు దగ్గరే ఈ రాయి కిందే పాతేస్తున్నారు. పట్టండి, రాయి పక్కకెత్తండి అన్నాడు సుబుద్ధి. అందరూ కలిసి ఎత్తిన మీదట రాయి పక్కకి లేచింది. దాని కింద తవ్వేసరికి చిన్న పెద్ద మూటలు దాదాపు 100 దాకా దొరికాయి. సుబుద్ధి వాటిని గ్రామంలోకి మోయించుకుని పోయాడు. గ్రామస్తులంతా చేరారు. సుబుద్ధి చెప్పినదంతా విన్నారు. అతని మాటల్లో వారికి గురి కుదిరింది. 12 ఏళ్లుగా మన గ్రామాన్ని పాడుపెట్టిన ఈ దొంగలను మనం కఠినంగా శిక్షించాలి. వీళ్ళని పట్టుకుని పొరుగు రాజుకు అప్పగిద్దాం. ఈ దొరికిన దొంగ సొమ్మును కూడా రాజుకే ఇచ్చేసి వారు ఏం బహుమానం ఇస్తే అది పుచ్చుకుందాం. అటు తర్వాత మనం ఉత్తరపు భూమిని మనందరము ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుందాం అన్నాడు సుబుద్ధి.
ఆ రాత్రి మూడో జామున దొంగలు మర్రి చెట్టు కింద రాయి ఎత్తి మట్టి తవ్వి తమ సంచులు లేకపోయినందుకు నిర్ఘాంతపోయి ఉండగా 100 మంది గ్రామస్తులు కర్రలతో వాళ్లపైన దాడి చేసి చావబాది పొరుగు రాజ్యానికి తీసుకుపోయారు. పొరుగురాజు దొంగలు దొరికినందుకు చాలా ఆనందించాడు. సరిగ్గా 12 ఏళ్ల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగ సొత్తును పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన సుబుద్ధికి రాజు గొప్ప బహుమానం ఇచ్చాడు. గ్రామానికి 5 బళ్ల ధాన్యం బహుమానంగా లభించింది. ఆ ఏడే రంగపురి రైతులు ఉత్తర భూమిని బాగు చేసి దున్ని పంటలు వేశారు. అటు తర్వాత రంగపురి దరిద్రం క్రమంగా తీరిపోయింది. కథ సమాప్తం. మూడవ కథ శకున ఫలం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడము లైక్ చేయడం లేదు. దయచేసి అది చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శకున ఫలం. పూర్వం చంద్రగిరి అనే రాజ్యాన్ని చంద్రవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు నెలకొకసారి అయినా అడవికి వెళ్ళి క్రూర మృగాలను వేటాడాలని కోరికగా ఉండేది. అయితే ఒకసారి 6 నెలలు గడిచిన రాజకార్యాలలో తల మునకలైపోవడం వల్ల ఆయనకు వేటకు వెళ్ళే అవకాశం చిక్కింది కాదు. చివరికి ఒకనాడు ఆయన తీరుబాటు చేసుకుని ఒక శుభముహూర్తాన పరివారాన్ని వెంటబెట్టుకుని కోట నుంచి బయటకు రాగానే ఆ సమీపంలో ఉన్న పాకలోంచి కట్టెలు కొట్టేవాడు ఒక గొడ్డలి భుజాన్ని వేసుకుని ఎదురు వచ్చాడు. చంద్రవర్ధనుడు వాడిని ఆపి, ఒరే మతిమాలిన విధవా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకో నేను వేటకు పోతూ ఉంటే తగుదనంటూ ఎదురొస్తావా? నీది దుశ్చక్రమై వేట బాగా సాగకపోయిందో తిరిగి వచ్చాక నీ చర్మ ఒలిపించేస్తాను అన్నాడు. ఆ కట్టెలు కొట్టేవాడి పేరు చింపిరయ్య. వాడు తన కర్మకాలి రాజుకు ఎదురైనందుకు తనను తాను తిట్టుకుంటూ రాజుగారి వేట బహుగొప్పగా సాగాలని దేవుడికి మొక్కుకుని వాడు అడవికి వెళ్ళాడు. ఆ రోజు చంద్రవర్ధనుడి వేట బ్రహ్మాండంగా సాగింది. ఆయన ఒక సింహాన్ని, 4 పులుల్ని, కొన్ని అడవి పందుల్ని సునాయాసంగా వేటాడాడు. ఇదంతా తనకు కోట సమీపాన ఎదురైన కట్టెలు కొట్టేవాడి శకున ఫలితం అనుకుని ఆయన మర్నాడు చింపిరైన సభకు పిలిపించి, ఒరే, నువ్వు వేటకు వెళ్ళి నాకు కోటకుమ్మాన ఎదురవడం వల్ల అడవిలో నా వేట ఎన్నడూ లేనంత గొప్పగా సాగింది. సరే, నువ్వు కూడా అడవికి వెళ్ళావు కదా, నీ అనుభవం ఏమిటి అని ప్రశ్నించాడు. చింపిరయ్య రాజుకు నీరసంగా నమస్కరించి, ప్రభు, నిన్న తాము ఎదురవడం వల్ల ఈనాడు లేనిది నా గొడ్డలి వేటకు వృక్షాలు మునక్కొమ్మల్లా తెగి నేల కూలినాయి. ఆ విధంగా నిన్న నాకు కట్టెలెమ్మగా రెట్టింపు రాబడి వచ్చింది. మహాప్రభువులైన తమ పేరు 1-2 సార్లు చెప్పుకుని నేను నా భార్య బిడ్డలు కడుపు నిండా తిన్నాం అన్నాడు. ఇది విన్న రాజు చంద్రవర్ధనుడు పరమానందం చెంది ఏదో అనబోయేంతలో దాపులనే ఉన్న రాజవైద్యుడు లేచి, మహారాజా, వీడు చెప్పింది పచ్చి అబద్ధం. నిన్న వీడు ప్రాణాపాయ స్థితిలో అడవిలో పడి ఉంటే మూలికల కోసమని అడవిలోకి వెళ్ళిన నేను ఆ సమయానికి వీడి చికిత్స చేసి బతికించాను అన్నాడు. రాజు మండిపడి, ఏరా పొగరపోతా, నాకే అబద్ధం చెబుతావా? అసలు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయావో నిలువున నీ చర్మం ఒలిపించడమే కాదు, ఆ తర్వాత శిరచ్ఛేదం కూడా చేయిస్తాను అన్నాడు. దాంతో చింపిరయ్య గజగజ వణికిపోతూ జరిగింది ఇలా చెప్పాడు. అడవికి కట్టెల కోసం బయలుదేరిన చింపిరయ్యకు రాజు ఎదురై హెచ్చరించడంతో వాడి మనసులో లేదు. వాడు అడవికి చేరుకుని ఒక చెట్టును నరకదలిచి పరధ్యానంగా దాని మొదల దగ్గర ఉన్న పుట్ట మీద కాలు వేశాడు. మరుక్షణం అందులో ఉన్న తాచుపాము వాడిని కాటు వేసింది. వాడు నురగలు కక్కుకుంటూ కుప్ప కూలిపోయాడు. ఆ సమయంలో వనమూలికల కోసం అడవికి వచ్చిన రాజవైద్యుడు కంటపడ్డాడు చింపిరయ్య. వెంటనే రాజవైద్యుడు అక్కడ దొరికిన ఆకులతో వాడికి పసరు వైద్యం చేసి నెత్తికెక్కిన విషయాన్ని విరిచేశాడు. ఆ తర్వాత నీరసంతోనే అడవిలోనే చీకటి పడే వరకు పడి ఉండి రాత్రి ఎప్పటికో ఇల్లు చేరుకున్నాడు చింపిరయ్య. జరిగింది విని రాజు చంద్రవర్ధనుడు బాధపడుతూ, కోటగుమ్మంలో నేను ఎదురుపడిన శకునం కారణంగా అడవిలో పాము కాటు గురై కూడా మంచి జరిగిందని నాకు ఎందుకు అబద్ధం ఆడావు అని అడిగాడు. ఏలిన వారు క్షమించాలి. నా దురదృష్టం కొద్దీ అడవిలో ఏదో జరిగిన దానికి మీరు ఎదురుపడటం వల్ల జరిగిందని చెప్పి సభవారి ముందు మిమ్మల్ని చులకన చేయడం ఇష్టం లేక అలా అబద్ధం ఆడాను అన్నాడు చింపిరయ్య ఎంతో వినయంగా చేతులు జోడిస్తూ. అయితే నా శకునం కారణంగానే అడవిలో నిన్న పాము గరిచిందని ఇప్పుడు తెలిసిపోయింది కదా, సభ ముందుగా నా గౌరవ మర్యాదలు ఏమైనట్టు అని గద్దిస్తూ అడిగాడు రాజు చంద్రవర్ధనుడు. ప్రభువులు మన్నించాలి.
ఊళ్ళో జబ్బు చేస్తేనే వైద్యానికి గతి లేనివాణ్ణి. అలాంటి దరిద్రుడిని కారడవిలో పాము కరిస్తే రాజవైద్యుడు అంతటి వాడితో వైద్యం చేయించుకోగలిగాను అంటే అది తమరు ఎదురైన శకునం మహత్యమే కదా. ఈ చిన్న సంగతి శాస్త్రాలు పురాణాలు చదివిన సభవారికి తెలియదా అన్నాడు చింపిరయ్య. ఇది విని రాజుతో పాటు సభలో ఉన్న వారందరూ కూడా పెద్దగా నవ్వారు. రాజుకు చింపిరయ్య మాటల్లోని సమయస్ఫూర్తితో పాటు వారి శకునాలను వేళాకోళం చేయడం కూడా రాజుకు అర్థమైంది. ఆయన వాడికి 100 బంగారు కాసులు బహుకరించి తన నౌకరుల్లో ఒకటిగా చేర్చుకున్నాడు. కథ సమాప్తం.